సత్తా ఏంటో కూడా చూపించడం అయితే తెలుస్తుంది. అయితే ఈ టైంలో కరెక్ట్ గా పక్కా సమాచారం ప్రకారం అటు POKతో పాటుగా పాకిస్తాన్ లో కూడా 9 స్థావరాలపై దాడి జరిగినట్టు తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ కూడా లక్ష్యంగా చేసుకుని ఎక్కడెక్కడ దాడులు చేయబోతుంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే పాకిస్తాన్ సంబంధించి ఎలాంటి దాడులు ఉంటాయో ముందే పసిగట్టినటువంటి ఇండియన్ ఆర్మీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖ నిన్న ఒక కీలకమైన కొన్ని సూచనలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఒకవేళ యుద్ధం అంటూ వస్తే పాకిస్తాన్ ఒక దాడులు చేసే అవకాశం ఉందనుకుంటే ప్రధానంగా మొత్తం దేశవ్యాప్తంగా 259 జిల్లాలో హై అలర్ట్ ప్రకటించింది. దాంట్లో ఫేజ్ 2 అంటే ఫేజ్ 2, ఫేజ్ 3 దాని దశల వారీగా విభజించింది. అత్యంత కీలకమైన మొత్తంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఢిల్లీ ఒకటి, తారాపూర్లోని అణుకేంద్రం. సో ఒకవేళ పాకిస్తాన్ వీటి టార్గెట్ చేస్తే ఏం చేయాలి అనే దానిపైన ముందే నిన్న కీలక ఆదేశాలు ఇచ్చింది. దాంట్లో భాగంగా ఈ రోజు కూడా దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్కి ఏర్పాటు చేస్తుంది. ఎక్కడైతే జనసాంద్రత ఎక్కువగా ఉంటుందో అదే విధంగా ప్రధాన పట్టణాలు కావచ్చు, కీలకమైన కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు ఉన్నటువంటి వాటిని ఫోకస్ చేస్తూ ఆయా ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించింది. వాటి కేటగిరీలు బాగా కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 లాగా విభజించింది. సో అక్కడ ఉన్నటువంటి ఆయా కేటగిరీ ప్రకారంగా హై అలర్ట్ ప్రకటించింది. ఈ రోజు కూడా పూర్తి స్థాయిలో అక్కడ కూడా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఆ మాక్ డ్రిల్ లో భాగంగా కేంద్ర ఆర్మీ బలగాలు కావచ్చు హెలికాప్టర్ ద్వారా ఒక సూచనలు చేస్తారు. ఇట్లాంటి యుద్ధ పరిస్థితి దాడులకు వచ్చిన పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే కొన్ని వీడియోలు కూడా ఆర్మీ కేంద్ర హోంశాఖ నుంచి వీడియోలు అఫీషియల్ గా సర్క్యులేట్ చేస్తాను. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతాయి. ఆ సైరన్ మోగుతుంది. సైరన్ మోగిన తర్వాత ఏం చేయాలి, ఎలా ఉండాలి అనే దానిపైన కొంత ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంది. సో ఇది పసిగట్టిని భారత్ ముందుగానే పాకిస్తాన్ నుంచి ఇలాంటి ఉండొచ్చు అని చెప్పేసి ఇప్పటికే భారత పౌరులకు సూచనలు చేస్తూ వస్తుంది. సో ఆ దాంట్లో భాగంగానే ఇవాళ మాక్ డ్రిల్ అని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ పాకిస్తాన్ సంబంధించి తీవ్రవాద శిబిరాలను టార్గెట్ చేసినటువంటి భారత బలగాలు తర్వాత ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఒకవైపు బంగ్లాదేశ్ కావచ్చు, మయన్మార్ కావచ్చు, చైనా ఇత పూర్తి స్థాయిలో పాకిస్తాన్ సంబంధించి POK ఆ హై అలర్ట్ ప్రకటించింది. అక్కడ ఎప్పటికే భద్రతా బలగాలు పెద్ద స్థాయిలో పెద్ద ఎత్తున నిలబడ్డాయి. అక్కడ ఉన్నటువంటి ఎనీ క్షణం ఎట్లాంటి పరిస్థితి వచ్చినా దాడిలో దిగబడడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా సముద్ర తీర ప్రాంతాల్లో భారత్ పాకిస్తాన్ సంబంధించినటువంటి తీర ప్రాంతాల్లో కూడా కోస్టల్ ప్రాంతాల్లో కూడా నావికా దళాలు సిద్ధమై ఉన్నాయి. గగనదానం సంబంధించి ఏవియేషన్ సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో సంసిద్ధం ఉన్నాయి. ఎందుకంటే ఆ రఫేల్ సంబంధించినటువంటి యుద్ధ విమానాలతో పాటుగా అన్ని కూడా ప్రస్తుతం మనకు హై అలర్ట్ గా ఉన్నాము. గత వారం 10 రోజులుగా చేసినటువంటి ఎక్సర్సైజ్ ఈ రోజు పూర్తి స్థాయిలో దాన్ని ఫలించిందని చెప్పవచ్చు. ఈ ఆపరేషన్ సింధూర్ అనేది రాష్ట్ర వారం 10 రోజులు జరిగిన సమీక్షలకు సమావేశాలకు కీలక భేటీలకు ఒక నిదర్శనంగా భావించవచ్చు. అదేవిధంగా పేల్గాం దాడి ఘటనకు ఎవరైతే తీవ్రవాదులకు ఖచ్చితమైన జవాబు ఇస్తామో ప్రతీకారం ఉంటుందో అని చెప్పేసి మోడీ ప్రకటించారో దానికి నిదర్శనం ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు సునీత. అయితే రాధాకృష్ణ మరోపక్క చూస్తే కూడా ఇటు ఖచ్చితత్వంతో 9 ఉగ్రవాద స్థావరాలపైన కూడా ఇండియన్ ఆర్మీ దాడి చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయంలో పక్కా ఖచ్చితత్వంతో సమాచారంతో దాడి చేసింది అనుకోవచ్చు. అండ్ ఇంకొక పక్క ఆల్రెడీ ప్రధాని కానివ్వండి, అమిత్ షా కానివ్వండి, ఈ పహల్గాం దాడి వెనుక ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదులే కాకుండా వెనుకున్న వారిని కూడా బయటికి లాగుతామంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. కాబట్టి ఈ విషయంలో ఏమైనా సమాచారం అందించిందా? సెకండ్ టైం అర్ధరాత్రి 1:44 అటు ఇండియన్ ఆర్మీ పాక్ పై విరుచుకుపడింది. ఎట్టకేలకు అటు మోదీ డైరెక్షన్ లో ఇండియన్ ఆర్మీ త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ దాడిలో అటు పక్కా ఖచ్చితత్వంతో 9 ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడి చేసినట్టు తెలుస్తుంది. ఈ మెరుపు దాడికి పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అట్ ద సేమ్ టైం అటు పాకిస్తాన్ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. పాక్ ప్రధాని కూడా అటు షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ, ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? మరోపక్క ఏదైతే వెనకున్న వారిని కూడా పట్టుకుంటాము అంటూ కూడా అమిత్ షా అదేవిధంగా ప్రధాని మోదీ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వారి గురించి ఏమైనా డీటెయిల్స్ ఇచ్చిందా ఎన్ఐఏ?
రాధాకృష్ణ, ఎట్టకేలకు అటు ప్రతీకార దాడులకు భారత్ దిగినట్లు తెలుస్తుంది. ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ ఇండియన్ ఆర్మీకి, అదేవిధంగా భారత్ కి కూడా. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? ఎస్ సునీత, మొత్తంగా పేల్గన్ దాడి ఘటన అనంతరం భారత్ ఖచ్చితంగా పాకిస్తాన్ పై దాడి చేస్తుందని చెప్పేసి ఇప్పటికే చర్చ జరిగింది. ఒక రకమైన సమీక్ష సమావేశాలు నిర్వహించారు. సో దాంట్లో భాగంగా దాడులు జరిగాయి. సో పాకిస్తాన్ సంబంధించి నిలువరించడానికి, తీవ్రవాదం సంబంధించి ఏకైక ఎజెండాగా తీవ్రవాదాన్ని నిర్మూలించాలనే ఒక ఎజెండాతో భారత్ పోతుందని చెప్పవచ్చు. గతంలో కూడా పుల్వామా దాడి ఘటన తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. సో సర్జికల్ స్ట్రైక్స్ ప్రకారం ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు ఒక పెద్ద ఘటన దాదాపుగా 1971 తర్వాత 50 సంవత్సరాల తర్వాత, అంటే ఒక అరశతాబ్దం 50 సంవత్సరాల తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక హై అలర్ట్ యుద్ధం సంబంధించి ప్రకటించిందని చెప్పవచ్చు. మాడ్రిల్ లాంటివి, అదే విధంగా ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే పాకిస్తాన్ ఈసారి ఖచ్చితంగా కట్టడి చేయాల్సిందే. పాకిస్తాన్ విషయంలో కొంత సీరియస్ గా అడుగు వేయాల్సిందే. ఎందుకంటే దశాబ్దాల కాలంగా తీవ్రవాదులను అడ్డు పెట్టుకుని తీవ్రవాద ముసుగులో భారత్ పై దాడులకు దిగుతున్నటువంటి పాకిస్తాన్ కు ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందనే ఒక ఏకైక ఎజెండాతో భారత్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే భారత్ కు సంబంధించినటువంటి కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ పాకిస్తాన్ కి సంబంధించి ఎలాంటి విషయాలపైన జాగ్రత్తగా ఉండాలో ఇప్పటికే పౌరులకు కూడా సూచనలు చేస్తూ వస్తుంది. గత వారం 10 రోజులుగా తీసుకుంటే పెల్గన్ దాడికి తర్వాత భారత్ కు సంబంధించి పాకిస్తాన్ కంట్రోల్ చేసే విషయంలో చాలా కీలకమైన సంచలన నిర్ణయాలు తీసుకుంది. దాంట్లో మొదటగా సింధు జలాల విషయంలో సింధు జలాలను ఆ పాకిస్తాన్ సంబంధించి పూర్తి స్థాయిలో నిలిపివేసింది. దీంతో అక్కడ ఉన్నటువంటి పంజాబ్ ప్రావిన్సెస్ ఏరియా అంతా కూడా డ్రై అయిపోయింది. అంటే ఏదైతే నీటి వనరులకు పూర్తి స్థాయిలో నీటి వనరులను వాడుకొని పాకిస్తాన్ ఆర్థిక శక్తికి వెన్నుదన్నుగా నిస్తున్నటువంటి పంజాబ్ ప్రావిన్స్ లో ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎడారిగా అయిపోయే పరిస్థితి వచ్చింది. సో అట్లాంటి ఒక రకంగా పాకిస్తాన్ వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టే ప్రయత్నం చేసిందని చెప్పవచ్చు. ఆ సింధు జలాల విషయం తర్వాత ఇటు భారత్ లో ఉన్నటువంటి పాక్ పౌరులు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఒక సీరియస్ ఆదేశాలు జారీ చేసింది. వారు కూడా అదొక నిర్ణయం తీసుకొని తద్వారా తర్వాత భారత్ గగనతలంలోకి పాకిస్తాన్ సంబంధించినటువంటి విమానాలు, ఎలాంటి విమానాలైనా సరే ప్రయాణికులతో కావచ్చు, యుద్ధ విమానాలు కావచ్చు, పూర్తి స్థాయిలో నియంత్రిస్తూ ఆ నిషేధాజ్ఞను భరించింది. అదే సందర్భంలో పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి పోస్టల్ కావచ్చు, ఇతరత్ర వాణిజ్య శాఖ పైనటువంటి దిగుమతులపైన ఆ నిషేధం విధించింది. సో ఒకవైపు ఈ నిర్ణయాలు తీసుకుంటూనే మరోవైపు భారత్ కు సంబంధించి పాకిస్తాన్ తీవ్రవాదుల విషయంలో ఎలాంటి అటాక్ చేయాలో అనే ఒక ప్రీ ప్లాన్డ్ గా పూర్తి స్థాయిగా ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. ఒకవైపు పాకిస్తాన్ ఆత్మరక్షణలో పడేసినటువంటి కేంద్ర ప్రభుత్వం భారత్ అదే సందర్భంలో పూర్తి స్థాయిలో ఒక్కసారిగా పాకిస్తాన్ లోని తీవ్రవాద శిబిరాలపై దాడికి తెగబడిందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఇవి రెండు కూడా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి తీవ్రవాదాలు. పాకిస్తాన్ కేంద్రంగానే ఈ యొక్క తీవ్రవాద శిబిరాలు ఉంటూ నడిపిస్తూ భారత్ పై దాడులకు దిగుతున్నాయి. గతంలో ముంబై దాడులు కావచ్చు, అదేవిధంగా పుల్వామా దాడి కావచ్చు, పేల్గం దాడి కావచ్చు, ఇవన్నిటికీ సూత్రధారులు పాత్రధారులు అంతా కూడా పాకిస్తాన్ కేంద్రంగానే జరుగుతున్నాయి. దానికి లష్కరే తోయిబా కావచ్చు, జైషే మహమ్మద్ కావచ్చు. ఇటీవల జరిగినటువంటి పెహల్గాం దాడి ఘటనకు కూడా మూల కారకులు లష్కరే తోయిబా కేంద్రంగానే ఈ యొక్క వ్యూహరచన జరిగింది. దానికి లష్కరే తోయిబాకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆ తీవ్రవాదులు కూడా ఈ యొక్క దాడిలో పాల్గొన్నట్టుగా పక్కా సమాచారం ఎన్ఐఏ వద్ద ఉంది. ఎన్ఐఏ గత వారం రోజులుగా పెహల్గాం దాడి ఘటన తర్వాత చాలా మందిని విచారించింది. ఎన్ఐఏ విచారణ చాలా కీలక అంశాలు బయటపడ్డాయి. దాంట్లో భాగంగానే ఆ విచారణలో భాగంగా తెలిసింది ఏంటంటే లష్కరే తోయిబా కేంద్రంగానే ఈ పెహల్గాం దాడికి వ్యూహరచన జరిగిందని చెప్పేసి ఒక స్పష్టమైన ఆధారాలు లభించాయి. సో ఈ ఆధారాల తర్వాతనే పాకిస్తాన్ పై భారత్ అటాక్ చేయాలి, పాకిస్తాన్ నిలువరించాలని అనుకుంది. ఆ విధంగా ఈ రోజు ఆపరేషన్ సింధూర్ అని అనుకోవచ్చు. అదే సందర్భంలో ఇంకో కీలక విషయం ఏంటంటే గత పాకిస్తాన్ కు సంబంధించినటువంటి పీఓక విషయంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ కావచ్చు, ఏదైతుందో జమ్మూ కాశ్మీర్ విషయంలో ఎన్ని రోజులుగానే పాకిస్తాన్ నుంచి పేచి వస్తోంది. సో ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మోడీ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయాలతో ఆర్టికల్ 370 తర్వాత అమలుకు వచ్చిన తర్వాత ఆ జమ్మూ కాశ్మీర్ లో పూర్తి స్థాయిలో జీవనోపాధి మెరుగుపడింది. అదేవిధంగా పర్యాటకంగా కాశ్మీర్ డెవలప్ అవుతా ఉంది. సో అక్కడ ఉన్నటువంటి ప్రశాంతమైన వాతావరణం ఉంది. దీన్ని జీర్ణించుకోలేని పాకిస్తాన్ అక్కడ ఉన్నటువంటి ఆ తీవ్రవాద మూకలు కూడా చర్చలు జరిపి ఎలాగైనా
కాశ్మీర్ లో మరోసారి అలజడి సృష్టించాలి, భారత్ను ఇబ్బంది పెట్టాలనే ఒక ప్లాన్ చేసింది. పహల్గాం దాడికి ముందు వారం రోజుల ముందు పాకిస్తాన్ సంబంధించినటువంటి పాకిస్తాన్ కేంద్రంగా కొన్ని కీలకమైనటువంటి ర్యాలీలు చేశారు లష్కరే తోయిబా ఆధ్వర్యంలో. ఆ లష్కరే తోయిబా ఆధ్వర్యంలో జరిగినటువంటి ర్యాలీలోనే అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులు చేసినటువంటి ఆ ప్రసంగం ఏదైతుందో ర్యాలీలో చేసినటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలే దాని అనంతరం ఈ యొక్క పహల్గాం దాడి ఘటన జరిగిందని ఎన్ఐఏ కూడా ఒక నిర్ణయానికి వచ్చింది. ఎందుకంటే ఇటీవల కాలంలో కాశ్మీర్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో అక్కడ పూర్తి స్థాయిలో తీవ్రవాదం అణిచివేసి ఆ తీవ్రవాదం మొత్తంగా పూర్తి స్థాయి నిర్మూలించాలనుకున్నారు. అక్కడ ఉన్నటువంటి యువతకు, కాశ్మీర్లో ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించడంతో ఆ తీవ్రవాదం అంతా కూడా రూపుమాపే అవకాశాలు ఉన్నట్టుగా భావించినటువంటి పాకిస్తాన్, దానికి అనుబంధంగా ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలు ఇక్కడ ఉన్నటువంటి పహల్గాం దాడి ఘటనతో మరోసారి రెచ్చగొట్టాయి, భారత్ను కవ్వింపు చర్యలు పాల్పడ్డాయి. సో ఈసారి కేంద్రంలో మోడీ సర్కార్ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నాడు. దాంతో పాటుగానే ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ అని చెప్పవచ్చు. ఈ ఆపరేషన్ సింధూర్ తో మాత్రం పాకిస్తాన్ లో ఇక భవిష్యత్తులో తీవ్రవాదం ముసుగులో భారత్ పై దాడికి దిగాలనుకుంటే మాత్రం ఒక గట్టి హెచ్చరిక లాగా మనం చూడవచ్చు. సో ఈ ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అంతర్జాతీయంగా కూడా చర్చ జరుగుతోంది. ఇప్పటికే అమెరికా, అగ్రరాజ్యం అమెరికాతో పాటు అన్ని దేశాలు కూడా స్పందిస్తున్నాయి. భారత్ కొంత అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. భారత్ కు మద్దతు ఇచ్చే ప్రకారం తీవ్రవాద విషయంలో భారత్ తీసుకుంటే నిర్ణయాలు సరైనవే అని చెప్తూనే మరోవైపు యుద్ధం విషయంలో కొంత ఆలోచించాలని చెప్పేసి ఒక ద్వంద్వ వైఖరిని అవలంబించే ధోరణిలో ఉన్నాయి. సో అగ్రరాజ్యం అమెరికా మొదలు మిగతా అన్ని దేశాలు కూడా కొంత హైలైట్ ప్రకటించాయి. పాకిస్తాన్ వెళ్లాలనుకునే వాళ్ళకి, ప్రయాణికులకు మాత్రము కొంత అన్ని దేశాలు, ప్రపంచ దేశంగా అన్ని దేశాలకు సంబంధించినటువంటి కొంత నిషేధాజ్ఞలు విధిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి పౌరులకు హై అలర్ట్ ప్రకటించింది. పాకిస్తాన్ లో ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు, అక్కడ వెళ్లాలనుకునే వారికి కొద్ది ఇబ్బందికర వాతావరణం ఉంటుంది కాబట్టి హై అలర్ట్ ప్రకటించింది. అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఇతర దేశాల నుంచి విమానాలపైన కూడా పూర్తి స్థాయిలో రెస్ట్రిక్షన్స్, నిషేధం విధించాయి. సో పౌరుల మాకు ఫస్ట్ గా ఆ దేశాలకు సంబంధించిన పౌరుల ప్రాథమికంగా వారి యొక్క ప్రాణాలు మాకు ముఖ్యం. సో అటువంటి సందర్భంలోనే ఇట్లాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి ఆయా దేశాలు ప్రకటించాయి. సో భారత్ కి సంబంధించినటువంటి ఈ యొక్క దాడులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, కీలకమైనటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి మరి కొద్ది గంటల్లోనే అధికారికంగా ప్రకటన రాబోతోంది. ఎక్కడ ఆ దాడులు దిగాము, ఎంతమంది ఆ తీవ్రవాది శిబిరాలను టార్గెట్ చేశామనేది మాత్రం అఫీషియల్ గా మరి గంటలోనే ఆర్మీ అధికారికంగా ప్రకటించే అవకాశం తెలుస్తా ఉంది. అదే సందర్భంలో దేశవ్యాప్తంగా కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి హోంశాఖకు సంబంధించినటువంటి కూడా ఇప్పటికే కీలకమైన ఉత్తర్వులు, ఆదేశాలు జారీ చేశాయి. హై అలర్ట్ గా ఉండాలి. దేశంలో ఏంటంటే ప్రధానమైన నగరాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, విమానానికి సంబంధించినటువంటి ఎక్కడైతే ఎయిర్పోర్ట్లు కావచ్చు, అదేవిధంగా నౌకాయానాలు ప్రధాన కేంద్రాలు కావచ్చు, అట్లాంటివంటి కేంద్ర ఆఫీసులు ఉన్నటువంటి ప్రధాన ప్లేసుల్లో హై అలర్ట్ ప్రకటించారు. భద్రత కట్టుదిట్టం చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే కేంద్ర హోంశాఖ నుంచి ఆదేశాలు జారీ. అయితే దీంతో పాటుగా ఢిల్లీకి టార్గెట్, ఎందుకంటే ఢిల్లీకి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రాష్ట్రపతి అందరూ కూడా ప్రముఖులు నివాసం వివిఐపి జోన్ గా ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, పార్లమెంటు కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర అన్నికి సంబంధించినటువంటి ఫేస్ ఆ ఢిల్లీ ఉంది కాబట్టి ఢిల్లీని కూడా హై అలర్ట్ జోన్ గా ప్రకటించారు. ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. సో ఒక సంచలన నిర్ణయం భారత్ సంబంధించి పాకిస్తాన్ విషయంలో ఏం జరుగుతుందా, ఎప్పుడు ఏం జరుగుతుందా అని గత 2-3 రోజులుగా చర్చ జరుగుతుందో వాటికి భారత్ ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ పేరుతో మొత్తంగా కూడా పాకిస్తాన్ తీవ్రవాద శిబిరాలే టార్గెట్ గా ఒక్కసారిగా భారత బలగాలు విరుచుకుపడ్డాయి. దీంతో పాకిస్తాన్ ఒక్కసారిగా టెన్షన్, ఆందోళన మొదలైంది. ఏం తోస్తుందో ఏందో దిక్కుతోచని పరిస్థితుల్లో, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలోపే భారత్ సంబంధించినటువంటి వైమానిక దాడులతో ఒక్కసారిగా ఈ తీవ్రవాద శిబిరాలను మొత్తంగా పూర్తి స్థాయిలో ధ్వంసం చేశాయి. 9 చోట్ల 9 స్థావరాలపై, తీవ్రవాద శిబిరాలపై ఏకకాలం దాడులు జరిపి ధ్వంసం చేశాయి. దీంతో హై అలర్ట్ గా భారత్ ప్రకటించింది. దీంతో తద్వారా పాకిస్తాన్ నుంచి జరుగుతున్నటువంటి ఎదురు దాడులు, కాల్పుల విషయంలో కూడా అలర్ట్ అయినటువంటి భారత ఆర్మీ బలగాలు పాకిస్తాన్ జరుగుతున్నటువంటి కాల్పుల పైన రివర్స్ అటాక్ చేస్తా ఉన్నాయి. ఆ పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో ఇప్పటికే 3 మృతి చెందినట్టుగా తెలుస్తా ఉంది, ఆ 3 పౌరులు. దీంతో అక్కడ ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి మరికొంతమంది పౌరులు కావచ్చు, ఎవరైతే ఆ యుద్ధానికి సంబంధించి బార్డర్ లో ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధమయ్యారు, ఇప్పటికే తరలిస్తున్నారు. దీంతో పాటుగా బంగ్లాదేశ్ కావచ్చు, మయన్మార్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా అలర్ట్ గా ఉండాల్సిందని చెప్పేసి కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక తర్వాత ఇప్పుడు ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ అయిన సందర్భంలో, పాకిస్తాన్ పై అటాక్ స్టార్ట్ అయిన సందర్భంలో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయని దానిపైన కేంద్ర హోంశాఖ ఇప్పటికే ఒక అంచనా వేస్తా ఉంది. దాంట్లో అనుగుణంగానే నెక్స్ట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కొన్ని కీలక ఆదేశాలు
జారీ చేసే ఆలోచనలో ఉంది. అయితే దీంతో పాటుగా ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ కూడా రాత్రి 8 గంటల ప్రాంతంలో కొన్ని కీలకమైనటువంటి జాతిని ఉద్దేశించి కీలకమైన ప్రసంగం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్ పై మనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నామో, పాకిస్తాన్ పై నిర్ణయం వెనుక మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఎందుకు ఈ దాడి అనే దానిపైన దేశ ప్రజలకు అలర్ట్ చేస్తూ ఒక సందేశాన్ని ఇచ్చే, యావత్ జాతిని ఉద్దేశించి ఒక సందేశం ఇచ్చే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తా ఉంది సునీత. అయితే రాధాకృష్ణ, మరోపక్క అటు ఆల్రెడీ మీరు చెప్తున్నట్లుగా అటు కొంతమంది భారత పౌరులు కూడా ఈ పాకిస్తాన్ రివర్స్ దాడిలో కూడా మరణించినట్టు తెలుస్తుంది. అయితే ఈ యుద్ధాల్లో ఎంత మేర ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి, అండ్ అదే విధంగా దానికి సంబంధించి ఇండియన్ ఆర్మీ ఆ చర్యలు తీసుకుంటుందా? ఖచ్చితంగా సునీత, ఇప్పటికే పాకిస్తాన్ జరిపిన కాల్పులో 3 భారత పౌరులు చనిపోయినట్టుగా సమాచారం అందుతా ఉంది. సో ఇది గత వారం 10 రోజులుగా భారత్ కావచ్చు, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో ముందు జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి కొంతమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సో ఇదే సందర్భంలో ఇంకా ఎవరైనా ఉంటే కూడా వారిని సేఫ్ జోన్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తా ఉన్నారు భారత బలగాలు. సో దీంతో హై అలర్ట్ ప్రకటించింది. అదే కాకుండా ఎక్కడెక్కడైతే ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయో, హై అలర్ట్ జోన్స్ ఉన్నాయో అక్కడ ప్రత్యేక నిఘా పెట్టింది. సో అలాంటి వాటికి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మరిన్ని కీలకమైన ఆదేశాలు ఇప్పటికే సూచన చేస్తా ఉంది. సో ఖచ్చితంగా పాకిస్తాన్ ఎప్పుడైతే పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపైన పాకిస్తాన్ పై టార్గెట్ చేస్తుందో అక్కడ నుంచి కౌంటర్ అటాక్ ఉంటుందని భారత్ ముందే పసిగట్టింది. దానికి అనుగుణంగానే గత వారం రోజుల్లో అన్ని చర్యలు తీసుకుంది. కానీ మన దురదృష్టవశాత్తు 3 పౌరులు కూడా పాకిస్తాన్ కి సంబంధించి కాల్పుల్లో చనిపోయినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే రాధాకృష్ణ, మీరు అలాగే ఉండండి, మనకు అప్డేట్ అందుతుంది. అటు భారత దాడులను పాక్ సైన్యం కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. పాక్ DGIS PR స్పందించింది. పాక్ లోని కొట్లీ, ముర్కుడ్కే, బహల్ వల్పూర్, అదేవిధంగా ముజఫరాబాద్ ప్రాంతాలలో ఈ దాడులు జరిగినట్లు తెలిపారు. ఈ దాడుల్లో 3 చనిపోయారని, 12 మందికి గాయాలైనట్లుగా పాక్ ఆర్మీ పేర్కొంది. ఇక భారత దాడులకు స్పందిస్తామని అన్నారు. ఇక భారత్ టెంపరరీ సంతోషాన్ని శాశ్వత దుఃఖంతో భర్తీ చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. ఈ మోసపూరిత శత్రువు పాకిస్తాన్ లోని 5 ప్రాంతాలలో దాడులు జరిపిందని అటు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. ఈ దాడుల్ని ఆయన యుద్ధ చర్యలుగా పేర్కొన్నారు. మొత్తమే అటు భారత్ ని మోసపూరిత శత్రువు అంటూ కూడా పాకిస్తాన్ చెప్తుంది. ఇక 5 ప్రాంతాలలో దాడులు జరిపేందుకు కూడా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించేశారు. ఈ రకంగా చూసుకున్నట్లయితే భారత్ లో 5 ప్రాంతాలలో దాడులు జరగబోతున్నట్లు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి కూడా భారత్ రెడీగా ఉంది. ఆల్రెడీ ఏదైతే పాకిస్తాన్ పై 9 ప్రాంతాలలో ఉగ్ర స్థావరాలపై దాడులు చేసిందో, ఈ దాడికి పాకిస్తాన్ షాక్ లో ఉంది. ఈ షాక్ నుంచి తేరుకొని 5 ప్రాంతాల్లో దాడి జరిపే లోపే అటు ఇండియన్ ఆర్మీ తమ త్రివిధ దళాలతో తమ సత్తా ఏంటో చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం అటు భారత్ లోని POK ప్రాంత పరిసరాలు ప్రజల్ని కానివ్వండి, అటు ఇండియన్ ఆర్మీ అలర్ట్ చేసిందని చెప్పాలి. ఎస్ రాధాకృష్ణ, ఏంటి డీటెయిల్స్ దీనికి సంబంధించి? సునీత, ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం ప్రకారం బ్రేకింగ్ అందుతా ఉంది. ఆపరేషన్ సింధూర్ గురించి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పూర్తి స్థాయిలో త్రివిధ దళాధిపతులతోని మనకు సమీక్షిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరిగింది, ఎంతమంది మన తీవ్రవాద శిబిరాలపై దాడి జరిగిందని పూర్తి స్థాయిలో ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఈ ఉదయం ఏకకాలంలో 9 స్థావరాలపై 1:40 జరిగిపోయిన దాడికి సంబంధించినటువంటి మొత్తంగా జరిగిన ఆపరేషన్ సింధూర్ సంబంధించినట్టు మినిట్ టు మినిట్ ఇన్ఫర్మేషన్ రాజ్నాథ్ సింగ్ తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. దీంతో పాటుగా ఇప్పుడు ఈ అటాక్ సంబంధించినటువంటి తద్వారా అనంతరం జరుగుతున్న పరిణామాలపైన కూడా రక్షణ శాఖ కొద్దిగా ఆరా తీసినట్టుగా తెలుస్తా ఉంది. జమ్మూ కాశ్మీర్ లో ఇప్పుడు మనకు అందుతున్న బ్రేకింగ్ ప్రకారం జమ్మూ కాశ్మీర్ పూర్తి స్థాయిలో హై అలర్ట్ ప్రకటించారు. విద్యా సంస్థలన్నీ కూడా క్లోజ్ చేశాలని నిర్ణయించారు. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఇతరత్ర అక్కడ ఎవరైతే సేఫ్ జోన్ లో ఉండాల్సినటువంటి పౌరులు కావచ్చు వారందరికీ కూడా సమాచారం అందించినట్టుగా తెలుస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఇప్పటికే కొంతమంది పౌరులను ఇతరత్ర సురక్షిత ప్రాంతం తరలించగా మరి కొంతమంది చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. వారిని కూడా సేఫ్ జోన్ కు తరలిస్తున్నట్టుగా సమాచారం అందుతా ఉంది. దీంతో పాటుగా ఐక్యరాజ్య సమితి కూడా ఈ జరుగుతున్న దాడి ఏదైతే భారత్ సంబంధించి ఆపరేషన్ సింధూర్ పైన పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితి ముంగడ మొరపెట్టుకున్నట్టుగా తెలుస్తా ఉంది. భారత్ సంబంధించి మాపైన అక్రమంగా కాల్పుల విరమణకు ఉల్లంఘిస్తూ మాపై దాడికి పాల్పడుతూ ఉంది అని చెప్పేసి, అంతర్జాతీయ నిబంధనలు ఉల్లంఘిస్తూ మాపై దాడికి పాల్పడుతుందని చెప్పేసి
ఐక్యరాజ్య సమితికి పాకిస్తాన్ మొరపెట్టుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇదే కాకుండా పాకిస్తాన్ భారత్ చేస్తున్న దాడిపైన ముసలి కన్నీరు గారుస్తూ ఇతర దేశాలపైన మా మీద దాడికి దిగుతుందని చెప్పేసి ఒక ముసలి కన్నీరు కార్చే ప్రయత్నం చేస్తా ఉంది. దీనికి అదే స్థాయిలో భారత్ కూడా కౌంటర్ ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. ఎందుకంటే తీవ్రవాదం వల్ల ఎంత నష్టం జరుగుతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా. గతంలో అమెరికాతో పాటు అన్ని దేశాలు కూడా ఈ యొక్క తీవ్రవాదానికి సంబంధించిన ముప్పు ఉన్న పరిస్థితే ఉంది. తీవ్రవాదంతో నష్టపోయిన వారే. సో ఒక్కసారి వదిలిపెడితే భవిష్యత్తులో అన్ని అంధకారం అవుతాయి. సో ఈసారి మాత్రం పాకిస్తాన్ దశాబ్దాల కాలంగా తీవ్రవాద ముసుగులో భారత్ పై దాడుతుంది. వాటి అన్నిటికీ సమాధానం చెప్పాలనుకుంటున్నాము. ఇన్ని రోజులు సహనంతో ఉన్నాము. ఇక నుంచి మేము తిరిగి పాకిస్తాన్ కి సంబంధించి తీవ్రవాదాల విషయంలో కఠిన వైఖరి అవలంబించాల్సిందనే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఆపరేషన్ సింధును చేపట్టామని చెప్పేసి కూడా ప్రపంచ దేశాలకు కావచ్చు ఐక్యరాజ్య సమితికి ఒక స్పష్టమైన ప్రకటన, అదేవిధంగా సందేశం పంపించే ఆ యత్నంలో భారత్ కూడా ఉంది. సునీత, రాధాకృష్ణ, మరోపక్క అటు పాక్ మీడియా కానివ్వండి అండ్ దీనికి సంబంధించి అటు పాక్ గవర్నమెంట్ కానివ్వండి ఏ రకంగా ప్రచారం చేస్తుంది ఈ దాడికి సంబంధించి అక్కడ? ఇప్పటికే పాకిస్తాన్ సంబంధించినట్టు మా మీద దాడి జరిగింది, భారత్ దాడి దిగుతూ ఉందని చెప్పేసి